మానవ అక్రమ రవాణా కేసు కొత్త మలుపు తిరిగింది. కంబోడియాలో సైబర్ క్రైమ్ ఫ్రాడ్ ఫ్యాక్టరీల హబ్ పై బాధితులు తిరగబడ్డారు. సిహనాక్వెల్లోని జిన్బోయిన్ కాంపౌండ్ లో ఉన్న బాధితులు నిర్వాహకులకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. తమ ఆందోళనకు సంబంధించి విశాఖ పోలీసులకు అధికారులకు వాట్సాప్ ద్వారా వీడియోస్ పంపించారు యువకులు. అంతర్జాతీయ సైబర్ నేరాల ముఠాల ఆగడాల నుంచి తమను రక్షించాలంటూ కోరారు. మానవ అక్రమ రవాణా కేసు కొత్త మలుపు తిరిగింది. కంబోడియాలో సైబర్ క్రైమ్ ఫ్రాడ్ ఫ్యాక్టరీల హబ్ పై బాధితులు తిరగబడ్డారు. సిహనాక్వెల్లోని జిన్బోయిన్ కాంపౌండ్ లో ఉన్న బాధితులు నిర్వాహకులకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. తమ ఆందోళనకు సంబంధించి విశాఖ పోలీస్ అధికారులకు వాట్సాప్ ద్వారా వీడియోస్ పంపించారు యువకులు. అంతర్జాతీయ సైబర్ నేరాల ముఠాల ఆగడాల నుంచి తమను రక్షించాలి అని కోరారు. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా విశాఖ ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఏంటి ఆందోళన ఏమన్నా ఆగిందా లేదంటే అలానే కొనసాగుతోందా? మానవరుల అక్రమ రవాణాకు సంబంధించిన కీలక కేసును విశాఖ పోలీసులు ఛేదించిన తర్వాత ఈ గుట్టు మొత్తం విప్పింది. ఆంధ్రప్రదేశ్తో పాటుగా దేశవ్యాప్తంగా 5,000 మందికి పైగా బాధితులు కంబోడియాలో ఉన్న సైబర్ ఫ్రాడ్ ముఠాల పరిధిలో ఉన్నట్టుగా గుర్తించారు. వీరందరినీ విడిపించేందుకు ఒకవైపు ఆయా యంత్రాంగాలు ప్రయత్నం చేస్తున్నాయి. విదేశాంగ శాఖ ఇప్పటికే రంగంలోకి దిగింది. ఒకవైపు దేశం తరపున ప్రయత్నాలు జరుగుతుండగా మరోవైపు కంబోడియాలో ఉన్న ఎక్కడైతే బాధితులు ఉన్నారో బాధితులంతా కూడా ఆ నిర్వాహకులపైన తిరగబడిన పరిస్థితి. ఇంతకాలం డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరు చెప్పి ఇండియాతో పాటుగా ఇతర దేశాల్లో ఉన్న సైబర్ ముఠాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళని ఆపరేట్ చేస్తున్నాయి. అక్కడి నుంచి వేల కోట్ల రూపాయల లూటీ చేయడానికి అవసరమైన యంత్రాలుగా వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే సైబర్ ఫ్రాడ్స్ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇందులో కూడా ఫెడెక్స్ కానీ లేకపోతే స్టాక్ మార్కెట్కి సంబంధించిన స్కామ్స్ ఏవైతే ఇటీవల కాలంలో భారతదేశంలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయో వీటన్నిటికి సంబంధించిన మూలాలు కీలకమైన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మన దగ్గర ఉన్న సిమ్ కార్డుల ద్వారానే ఇతర దేశాలకు వెళ్తున్నాయి. అక్కడ ఉన్న మన హ్యూమన్ రిసోర్సెస్ ఎవరినైతే డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా అక్కడ తీసుకెళ్లి బంధించి ఉంచిన వారి ద్వారా ఈ మోసాలన్నింటికి చేయిస్తున్న కంబోడియాతో పాటు ఇతర అంతర్జాతీయ ముఠాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన వివరాలన్నీ పోలీసులు ఇప్పటికే సేకరించగలిగారు. మరోవైపు అక్కడ స్థానికంగా ఉండే ఇబ్బందికరమైన పరిస్థితులు, ఒక మోసం జరిగి ఆ మోసం యొక్క ఆదాయం వస్తే తప్ప వీరందరికీ తిండి పెట్టే పరిస్థితి కూడా లేదు. కేవలం తిండి తినాలన్నా కూడా ఎవరో ఒకరిని మోసం చేస్తే తప్ప, సైబర్ ఫ్రాడ్ చేస్తే తప్ప తిండి కూడా పెట్టకుండా నానా చిత్రహింసలు గురి చేస్తున్న ఆధారాలను పోలీసులు ఇప్పటికే సేకరించారు. దీని ఆధారంగా చేసుకుని 7 ప్రత్యేక బృందాలు దర్యాప్తును విస్తృతం చేశాయి. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచి మానవ వనరులు మిస్ అయిన వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్లారనే దాని మీద కూడా విస్తృతమైన దర్యాప్తు జరుగుతోంది. మీడియంగా ఉన్న ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో ఏజెన్సీల ద్వారా వీరంతా కూడా పెద్ద ఎత్తున డేటా ఎంట్రీ ఉద్యోగాల కోసం సింగపూరు అలాగే థాయిలాండ్ లాంటి దేశాలకు వెళ్లి అటు నుంచి కంబోడియాకు అక్రమ రవాణా జరిగినట్టుగా పోలీసులు ఇప్పటికే నిర్ధారించుకున్నారు. ఒకవైపు పోలీసు యంత్రాంగం పెద్ద ఎత్తున నెట్వర్క్ను విస్తృతం చేసి కంబోడియాలో చిక్కుకున్న 5,000 మంది ఇండియన్స్ను తిరిగి తెప్పించే ప్రయత్నం చేస్తుండగానే మరోవైపు స్థానికంగా ఉన్న ఎవరైతే వాళ్ళ ముఠాల చేతుల్లో బందీలుగా ఉన్న యువకులు ఉన్నారో వారంతా కూడా తిరుగుబాటు చేస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోస్ అన్ని విశాఖ సిటీ పోలీసులకు వచ్చాయి. ఇక 7 ప్రత్యేక బృందాలు ప్రస్తుతం ఈ కేసును డీల్ చేసే ప్రయత్నంలో ఉన్నాయి. సౌజన్య. రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్. మానవ అక్రమ రవాణా కేసు కొత్త మలుపు తిరిగింది. కంబోడియాలో సైబర్ క్రైమ్ ఫ్రాడ్ ఫ్యాక్టరీల హబ్ పై బాధితులు తిరగబడ్డారు. సిహనాక్వెల్లోని జిన్బోయిన్ కాంపౌండ్ లో ఉన్న బాధితులు నిర్వాహకులకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. తమ ఆందోళనకు సంబంధించి విశాఖ పోలీస్ అధికారులకు వాట్సాప్ ద్వారా వీడియోస్ పంపించారు యువకులు. అంతర్జాతీయ సైబర్ నేరాల ముఠాల ఆగడాల నుంచి తమను రక్షించాలని పోలీస్ అధికారులను కోరారు.